రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులోనే తాను లేనని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి సమగ్ర శిక్ష అభియాన్ నాయకులు సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ నాయకత్వం తనకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా పెద్ద బాధ్యతలను అప్పగించిందన్నారు. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నానన్నారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారన్న వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలేనని కొట్టిపారేశారు. పార్టీ నాయకత్వం అసలు రాష్ట్ర అధ్యక్ష పదవిపై దృష్టి సారించలేదన్నారు. రాష్ట్ర అధ్యక్ష నియామకం విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని, అందరూ దానికి కట్టుబడి ఉండాలన్నారు. భారతీయ జనతా పార్టీలో పోలింగ్ అధ్యక్ష పదవి నుండి జాతీయ అధ్యక్ష నియామకం వరకు సమిష్టి నిర్ణయాల మేరకే జరుగుతాయని, ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇంకా జిల్లా, రాష్ట్ర అధ్యక్ష నియామకాల అంశమే చర్చకు రాలేదని, నాపై అభిమానంతో కొందరు ప్రచారం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం నాకు హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలు అప్పగించిందని సమర్థవంతంగా నిర్వర్తించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. అంతే తప్ప నేను రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులోనే లేనని, జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలే అన్నారు.